హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? మార్నింగ్ అసలు మంచు కురవడం అస్సలు తగ్గడం లేదు బాబోయ్, చాలా ఎక్కువగానే పడుతుంది. ఇంకా పండగ వచ్చింది కాబట్టి వాకిట్లో ముగ్గులు హడావిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. సో అందరికంటే మన ముగ్గే పెద్దగా ఉండాలి, ఇంకా బాగుండాలని పోటీతో వేసేస్తుంటాం. ఇంకా ఈ సీజన్ వస్తే ఉల్లికాడలు కూడా వస్తాయి కదా. సో ఉల్లికాడలు అయితే తీసేసుకొని ఈరోజు ఉల్లికాడలు ఇంకా టమాటా కూర అయితే అమ్మ చేస్తుంది. తాలింపులకు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి టమాటా కూడా యాడ్ చేసి టమాటా పూర్తి మగ్గిన తర్వాత ఉల్లికాడలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, వాటర్ వేసి దగ్గరికి ఇలా ఉడికించుకుంటే ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోతుంది. రేపే కదా పండుగ, అంటే భోగితో స్టార్ట్ అవుతాయి. చాలా వరకు పిండి వంటలు మనము భోగి రోజు లేదా భోగి ముందు రోజు చేసేసుకుంటాము. సో మన ఛానల్లో ఏ రెసిపీస్ ఉన్నాయో మీకు ఒక్కొక్కటిగా చూపించేస్తాను. పాకం పట్టేసుకొని చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా కజ్జికాయలు ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సంపింగి పువ్వులు. సంపింగి పువ్వులు ఎప్పుడులా కాకుండా ఇలా డిఫరెంట్గా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వీటికి మనం తర్వాత పాకం పట్టేసుకొని పాకంలో వేసుకొని బయట కొంచెం జ్యూసీగా ఇంకా క్రిస్పీగా ఉండేలాగా ట్రై చేయొచ్చు. పాకం ఎక్కువ తక్కువ కాకుండా సింపుల్ ట్రిక్స్తో మనం ట్రై చేసినట్లయితే పాకం అనేది మిగలకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయేలాగా మనకి చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇవి కూడా మిస్ అవ్వకుండా ట్రై చేసేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే జ్యూసీగా కూడా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇవి అందరికీ తెలుసు, పప్పు చెక్కలు. అయితే పప్పు చెక్కలు చేసుకోవడానికి రోటీ మిషన్ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దాంతో పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఒక అరగంటలో 100కి పైగా మనం చేసేసేయచ్చు. నిజంగా చాలా సింపుల్ ట్రిక్తో చేసేయచ్చు. సౌండ్ విన్నారే ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా టేస్టీగా కూడా వస్తాయి. సో మీరు లాంగ్ వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు డీటెయిల్గా ఉంటుంది, డీటెయిల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెల్లం గవ్వలు. బెల్లం గవ్వలు మైదా యూజ్ చేయకుండా, నెక్స్ట్ అచ్చుతో మనకి పని లేకుండా సింపుల్గా మనం చేసేసేయచ్చు అండి. ఇవి బెల్లం తర్వాత పాకం పట్టేసుకొని బెల్లం అందులో వేసుకుంటే ఇలా గుల్లగా చాలా బాగుంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోరుమిటీలు. సింపుల్గా రావాలి, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను కూడా కొత్తగా ట్రై చేశాను. నేర్చుకున్న వాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవుతారు కదా. సో నేను ఫాలో అయిన టిప్ ఏంటో చూడడం కోసం లాంగ్ వీడియో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.